స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇవాళ కుమిలి ఏడుస్తున్నాడు. అరే నేను మంచి పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి నేను బయటకు ఏదైతే వచ్చిందో, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి మెచ్చి వచ్చానని ఏదైతే మాటలు చెప్పిందో ఇవన్నిటికీ ఆయనే మాట్లాడుతుండు, మీడియాలో మాట్లాడుతుండు. మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనిచేస్తుండా? ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా? ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నేను ఎందుకు వచ్చిన ఈ పార్టీకి అనేటువంటి పరిస్థితి ఆయన మాటల ద్వారా చెప్తాను. మేము కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి పరిస్థితిలో ఇవాళ ఆయన కుమిలి ఏడుస్తున్నాడు. అరే నేను ఎందుకు ఈ పార్టీలోకి వచ్చినా, తప్పు చేసిన అనేటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎలమంచిలి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు గతంలో బాన్సువాడలో బీఆర్ఎస్ జెండా ఎగరేసిన ఎమ్మెల్యేని గెలిపించుకున్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో బీఆర్ఎస్ లో ఉన్నాడో తెలియని పరిస్థితి. బట్ ఇప్పటికీ బాన్సువాడ గడ్డ బీఆర్ఎస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు రమారమి 6 పర్యాయాలు సాధారణ ఎన్నికల్లో, ఒక పర్యాయం బై ఎలక్షన్ లో కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. 40-45 ఏళ్ల రాజకీయ జీవితంలో అనుకోని అవకాశాలు వచ్చినాయి. వచ్చిన అవకాశాలు ఎట్లున్నాయి వాటిని ఇవాళ వాస్తవంగా చెప్తున్నాం. ఆయన ఒక రాజకీయ వ్యభిచారి. ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తాడంటే అవసరమైతే అవతల పార్టీలో ఉన్న వాళ్ళని డబ్బులకు, అధికారంకో, పదవులకు ఆశపెట్టి లోబరుచుకొని చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే అవతల పార్టీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని బలహీనమైన అభ్యర్థులు ఆయన గెలిచిన అన్ని సందర్భాలు కూడా అవతల ఉన్నటువంటి వ్యక్తులు బలహీనమైనటువంటి అభ్యర్థుల వల్ల ఆయన గెలవడం జరిగింది తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి గారికి 7 పర్యాయాల గెలుపులో ఒక పర్యాయం 2009లో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో అలయన్స్ వల్ల గెలిచింది. తర్వాత బై ఎలక్షన్లో ఏదైతే గెలిచిండో ఆయన కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో కేటీఆర్ గారిని, లేకపోతే హరీష్ రావు గారిని, కవిత గారిని కూడా అక్కడ క్యాంపెయిన్ చేసి వాళ్ళ మద్దతుతో బై ఎలక్షన్లు గెలవడం జరిగింది. తర్వాత 3 పర్యాయాలు సాధారణ ఎన్నికల్లో కూడా కేవలం బీఆర్ఎస్ జెండా మీద గెలవడం జరిగింది. 5 పర్యాయాలు ఆయన బీఆర్ఎస్ జెండా 7 సార్లు గెలిచి ఉంటే 5 పర్యాయాలు ఆయన బీఆర్ఎస్ మద్దతుతోనే గెలిచినటువంటి మాట వాస్తవం. ఇవాళ ఉన్న పరిస్థితి కూడా ఆ నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేస్తే ఓ సామాన్య కార్యకర్త కూడా ఇలా బీఆర్ఎస్ జెండా మీద గెలిచేటువంటి కారు గుర్తు మీద గెలిచేటువంటి సందర్భం స్పష్టంగా ఉందని చెప్తా ఉన్నాను. అయితే ఏదైనా మెయిన్ నాయకుడు వెళ్ళిపోతే కార్యకర్తలు కొంచెం దెబ్బతినడమో లేకపోతే అక్కడ కొడతానో ఏదో ఒకటి ఉంటది. అలాంటి పరిస్థితి ఏం లేదా నాయకత్వ లోపం? స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇవాళ కుమిలి ఏడుస్తున్నాడు. అరే నేను మంచి పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి నేను బయటకు ఏదైతే వచ్చిందో, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి మెచ్చి వచ్చానని ఏదైతే మాటలు చెప్పిందో ఇవన్నిటికీ ఆయనే మాట్లాడుతుండు, మీడియాలో మాట్లాడుతుండు. మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనిచేస్తుండా? ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా? ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నేను ఎందుకు వచ్చిన ఈ పార్టీకి అనేటువంటి పరిస్థితి ఆయన మాటల ద్వారా చెప్తాను. మేము కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన కుమిలి ఏడుస్తున్నాడు. అరే నేను ఎందుకు ఈ పార్టీలోకి వచ్చినా, తప్పు చేసిన అన్నటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన కుమిలి ఏడుస్తున్నారు అంటున్నారు కదా, పాత సెంటిమెంట్ తోటో కేసీఆర్ మీద ప్రేమతోటో మళ్ళీ పార్టీలోకి వచ్చారనుకోండి, పార్టీలోకి రావద్దని పదే కార్యకర్తలు అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ మేము స్వేచ్ఛగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. రేపటి ఎజెండాలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఏ సాధారణ కార్యకర్తకి ఇచ్చినా కూడా మేము స్పష్టంగా బీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఎమ్మెల్యేని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం తప్ప శ్రీనివాసరెడ్డి గారిని, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డిని మాత్రం మీరు పార్టీలోకి తీసుకోవద్దని ఈరోజు వేదిక మీద చెప్పినాం. పలు పర్యాయాలు నేను జాయిన్ అయినప్పుడు కానీ, లేకపోతే కాన్స్టిట్యున్సీలో మొన్న ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా చెప్పినాం. మాకు ఒక నమ్మకం ఏముందంటే ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ చెప్పినా, ఇవాళ కేటీఆర్ గారు ఇక్కడ చెప్పినా కూడా వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే ఆయన్ని మాత్రం, ఆయన కుటుంబాన్ని మాత్రం పార్టీలోకి తీసుకోమని స్పష్టంగా చెప్పినట్టు సందర్భాన్ని వాళ్ళిద్దరు కేసీఆర్ గారి మాటల ద్వారా ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్పమన్న సందర్భాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్తాం.